10 గంటలకు 3 మేకులేస్తే మధ్యాహ్నం 3 గంటలకల్లా నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టితివి అని చెప్పేసినటువంటి యేసు వాళ్ళందరికీ దేవుడైతే, రక్త మాంసాలు ఓడుతున్నా కానీ, శరీరంలోని తోలు పొరల పొరలుగా పీలుస్తున్నా కానీ, నాలికని పీకేసి కనుగుట్లో బాగా వేడిగా ఉన్నటువంటి శూలలను పొడిచినా కానీ, తన కోసం, తన దేశ ప్రజల కోసం, తన ధర్మం కోసం మతం మారినటువంటి సింహపు పిల్ల అయినటువంటి సంభాజీ మహారాజు దేవుడా. ఎంతోమంది చెప్తారు, మీకోసం, మీ పాపాల కోసం చనిపోయాడు, రండి వచ్చేసి ప్రార్థన చేయండి, మీ పాపాలు తొలగించుకోండి అని చెప్పేసి. 10 గంటల నుండి 3 గంటల సమయంలోనే తన ప్రాణాల్ని ఓర్చుకోలేనటువంటి వ్యక్తి దేవుడినిగా ఏ విధంగా కొలుస్తారు? 40 రోజుల పాటు ఔరంగజేబు అష్ట కష్టాలు పెట్టి చాలా చిత్రహింసలకు గురి చేసినా సరే, తన ధర్మం కోసం నిలబడినటువంటి సంభాజీ మహారాజు మనకు దేవుడు. మన ధర్మాన్ని, మన దేశాన్ని రక్షించడం కోసం తన ప్రాణాల్ని అర్పించి, తన ధైర్యంతో మనందరికీ జీవితాన్ని ప్రసాదించినటువంటి సంభాజీ మహారాజు నిజమైన దేవుడు. ఇప్పటికైనా సరే కళ్ళు మూసుకుపోతున్నటువంటి, మతం మారినటువంటి నా హిందువులారా, ఇప్పటికైనా సరే ఆలోచించండి, ఆచరించండి. ఎవరో మీ పాపాల కోసం పోలేదు, మన కోసం పోరాడింది, మన కోసం తన ప్రాణాలు అర్పించింది ఒక శివాజీ మహారాజ్, ఒక సంభాజీ మహారాజ్, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు. ఇప్పటికైనా సరే నిజాన్ని తెలుసుకోండి. నిజమైనటువంటి చరిత్రని మన పురాతన పాలకులు ఏ విధంగా నిజమైన చరిత్రను దాచిపెట్టేసి మనకి బ్రిటిష్ భావజాలాల్ని రుద్ది వాళ్ళ దేవుళ్ళని మన మీద రుద్దారో ఇప్పటికైనా సరే కళ్ళు తెలిసి తెలుసుకోండి.